162 పాత దాంట్లో 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావలికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావలికి, నిబంధనను స్థిరముగా చేసి స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా, నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీ సత్య సందత్వమహిమా నిరతము నిలయం సంస్తుతులకు, ఈ సత్య సందత్వమహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. ఎంతైనాను నమ్మదగిన విందైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత. వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై. క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను.
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా వనరుగా కాపాడును పదిలముగా దిన దినము నిందారహితముగా దిన దినము నిందారహితముగా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రభలును గాక పరిపూర్ణముగా ప్రభలును గాక పరివిధముల ప్రభు సంగములు పరివిధముల ప్రభు సంగములు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. మరో పాట పాడుకుందాం. చివరిగా 155వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 155. పాత బడవస్కంలో 153, పాత బడవస్కంలో 153, కొత్త బడవస్కంలో 155. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి శిరసు నిశ్చితివి ముండ్రామకుటముకై స్వామి నా పాపముల కొరకే శిరసు నిశ్చితివి ముండ్రామకుటముకై స్వామి నా పాపముల కొరకే సాహింపజాలా నివేదన బహుగా సాహింపజాలా నివేదన బహుగా సహించితివి ప్రేమతోడా సహించితివి ప్రేమతోడా ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి కన్నుల నిశ్చితివి కన్నీరు కార్చ కరుణించి నా స్థితిని చూచి
కన్నులనిచ్చితివి కన్నీరు కార్చ కరుణించి నా స్థితిని చూచి కరిగే నీ హృదయం దుఃఖంబుతోడా కరిగే నీ హృదయం దుఃఖంబుతోడా కడువేదనతో ఏడ్చితివి కడువేదనతో ఏడ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి కొరడా దెబ్బలచే నీ దేహమంతా తారలుగా దున్నబడెను కొరడా దెబ్బలచే నీ దేహమంతా తారలుగా దున్నబడెను శరీరమంతా రక్తమయమాయే శరీరమంతా రక్తమయమాయే వరద గాయములుందితివా వరద గాయములుందితివా ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము చేతివి కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి బల్లెముతో ప్రక్కంగొడిచిరి కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి బల్లెముతో ప్రక్కంగొడిచిరి ఏలాగు వివరింతు నీ బాధ నేను ఏలాగు వివరింతు నీ బాధ నేను వచ్చితివా మౌనము వహించి వచ్చితివా మౌనము వహించి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రాయచిత్తంబై పోతివ నాకై పాపము నుండి విడిపించుటకు ప్రాయచిత్తంబై పోతివ నాకై పాపము నుండి విడిపించుటకు పొందితినెంతో గొప్ప రక్షణను పొందితినెంతో గొప్ప రక్షణను పశ్చాత్తాపము ద్వారా నేను పశ్చాత్తాపము ద్వారా నేను ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి వందనమర్పింతు నీ పాదములకే వందనమర్పింతు నీ పాదములకే పొందుగా నీ వాడనైతి పొందుగా నీ వాడనైతి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమనుభవించుటకు
నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమనుభవించుటకు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ అధికారం విచ్చితివి నీ అధికారం విచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. రెండవ వచనాన్ని చదువుకుందాం. రెండవ వచనాన్ని. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించుండినట్లుగా అతని యందు స్వరూపం లేదు. దేవుని వాక్యముల ద్వారా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో అనేక మంది యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలు దేవుని వాక్యంలో అనేక మంది ప్రవశిస్తూ వచ్చినారు. దావీదు యేసు ప్రభువుని గురించి ప్రవశిస్తూ వచ్చినాడు. యెషయా భక్తుడు కూడా ప్రవశిస్తూ వచ్చినాడు. అనేక మంది ప్రవర్తలు మరి యేసు ప్రభువుని గురించి ప్రవశించారన్నమాట. ఇక్కడ కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు అయితే యెషయా భక్తుడు వీటిని ప్రవశిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జరిగేటువంటి విషయాలు, యేసు ప్రభువు రాబోతున్నాడు, ఆయన మెస్సీగా, యేసు ప్రభువుగా, లోకరక్షకుడిగా ఈయన భూమి మీద పుడతాడని ముందుగానే యెషయా ద్వారా మరి బైబిల్లో ప్రవచనాలు మనకు మరి అనేకమైనటువంటివి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. అంటే యేసు ప్రభువు పుట్టుకుని గురించి ముందే చెప్పబడి రాయబడినాయి. ఆ రీతిగా ఆయన వచ్చినాడు. రాయబడిన రీతిగానే, చెప్పబడిన రీతిగానే, ప్రవశించిన రీతిగానే ఆయన వచ్చినాడు అనమాట. ఉదాహరణకి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. కాబట్టి యేసు ప్రభువు ముందే ఆయన భూమి మీదకి వస్తాడని లేఖనంలో రాయబడుతూ వచ్చింది, ప్రవశిస్తూ వచ్చినాడు. అంతేకాదు 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. కాబట్టి యేసు ప్రభువుని గురించి ముందుగానే అనేక లేఖనాల్లో ప్రవశిస్తూ వచ్చినారు. ప్రవశింపబడినట్టు రీతిగానే యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకై 33.5 సంవత్సరాలు మన కొరకై భూమి మీద జీవించాడు. యేసు ప్రభువు ఎవరి కొరకు వచ్చినాడు అంటే పాపుల కొరకు వచ్చినాడు, మన అందరి కొరకు వచ్చినాడు. ఇక్కడ కూర్చున్న నీ కొరకు యేసయ్య వచ్చినాడు. యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఎవరంటే మనము మన పాపములు, మన అపరాధములు, మనమంతా ఏమైపోయినామంటే త్రోవ తప్పిపోయినాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపింది. కాబట్టి మనం పొందాల్సిన శిక్ష, మనం పొందాల్సినటువంటి ఆ యొక్క పాప దోషము
అది యేసు ప్రభువారు పొందుతూ వచ్చినాడు. మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొందుతూ వచ్చినాడు. మన దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని ఆయన భరించినాడు. మన దోషము ఆయన మీద మోపబడుతూ వచ్చింది. కాబట్టి మన దోషాన్ని మోసినటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువారు మన పాపం నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై ఆయన ఏం చేపట్టాడంటే మన దోషము ఆయన మీద మోపబడుతూ వచ్చింది. మరి 6వ వచనంలో చదువుకున్నాం కదా, గొర్రెల వలె తప్పిపోయిన వారు అంట. అయితే తప్పిపోయినటువంటి మన ఎడల దేవుడు ఎంతో కృప కలిగి ఉన్నాడు. నా ప్రజలు తప్పిపోయి ఉన్నారు, వారందరూ త్రోవ తప్పిపోయి మరి వారంతా కూడా దారి తప్పిపోయి ఉన్నారు కనుక వారిని రక్షించాలని, ఆ దోషాలన్నీ తన కుమారుడి మీద వేయాలని తండ్రి అయిన దేవునికి ఇష్టమయ్యి యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 53 2వ వచనం, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం నేల అంతా ఏమైందంట, ఎండిపోయింది. నేలంతా ఎండిన భూమిలో లేత మొక్క వలె. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఏ రీతిగా ఆయన పెరిగినాడంటే మరి లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె. అంటే నేలంతా ఎండిపోయి నేలంతా నెరలు కొట్టేసి అక్కడ ఒక లేత మొక్క మొలిస్తే ఆ మొక్క ఎట్లా ఉంటుంది, ఎంతో శ్రమ పడుతూ ఉంటుంది. ఎంతో ఎండ దెబ్బకి, తర్వాత కింద నీరు లేక ఆ మొక్క ఎంతో బలహీనపరచబడుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభువారు మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని, మనం పొందాల్సిన శిక్షను ఆయన భరించినాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొందాడు. మనం ఎన్నైతే ఇవన్నీ కూడా ఏంటంటే మనం పడాల్సినటువంటి బాధను, మనం పడాల్సిన కష్టాన్ని ఆయన పొందుతూ వచ్చినాడు. కాబట్టి లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె. కాబట్టి ఆయన లేత మొక్క వలె మరి భూమి మీదకి ఆయన ఎంతో శ్రమలు, ఆయన పుట్టినది మొదలుకొని సిలువ వేయబడి చనిపోయే వరకు కూడా యేసు ప్రభువారు పడినటువంటి అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి అవమానాలు, అవన్నీ కూడా ఆయనకి ఎంతో కష్టాన్ని కలుగజేసినాయి, ఎంతో బాధను కలుగజేసినాయి, ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తూ వచ్చినాయి. కాబట్టి యేసు ప్రభువారు అంతగా మన కొరకు తగ్గించుకుని భూమి మీదకి వచ్చినట్లుగా, అంతగా ఆయన జీవించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ రీతిగా ఆయన పెరుగుతూ వచ్చినాడు. ఈ భూమి మీద ఎన్నో కష్టాలను అనుభవించినాడు, శ్రమలను, బాధను అనుభవిస్తూ వచ్చినాడు. అంతేకాదు అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతను చూసి అపేక్షించుకున్నట్లు అతని యందు స్వరూపం లేదు. మనం చాలాసార్లు మన ఇళ్లలో యేసు ప్రభువారి ఫోటోలు ఉంటాయి, కొంతమంది ఇళ్లలో యేసు ప్రభువారి చిత్రపటాలు ఉంటాయి. ఆ చిత్రపటాల్లో ఎట్లా ఉంటాడంటే, యేసు ప్రభువారు ఎట్లా ఉంటాడంటే ఆయన తల మీద ఒక కిరీటం ఉంటుంది, తర్వాత ఆ కిరీటంలో నుండి సన్న దారులు ఉంటాయి. ఈ పక్కన ఒక 2 దారులు, ఈ పక్కన ఒక 2 దారులు ఉంటాయి, ఈ చేతిలో గాయం ఉంటుంది. కాబట్టి ఆ చిత్రపటానికి మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ చిత్రపటానికి ఏముందంటే ఒక రూపం ఉంటుంది. ఆ యొక్క మనం చూసే మన ఇళ్లలో ఉండేటువంటి ఆ చిత్రపటానికి ఏముంటుంది, ఒక రూపం ఉంటుంది. కానీ యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు, యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు మరి ఆయనకు ఆ రూపం లేదు. ఎందుకంటే ఆయన ముద్దగా చేయబడ్డాడు, మన కొరకు ఒక రొట్టిగా చేయబడ్డాడు. అది ఎంతో గొప్ప క్రయధనంతో కూడింది. అది మరి గొప్ప క్రయధనాన్ని మన కొరకు చెల్లించినాడు. ఎంతో బాధపడుతూ వచ్చినాడు, ఎంతో శ్రమనంతూ వచ్చినాడు. కాబట్టి ఆ చూడనొల్లని వాడుగా, అంటే మనము చూచి అతని యందు మరి చూడనొల్లని వాడుగా చేయబడుతూ వచ్చినాడంట. అతనికి స్వరూపమైన సొగసైన లేదని రాయబడింది. చూడనొల్లని వాడిగా ఉన్నాడు. మన ఇళ్లలో ఉండేటువంటి చిత్రపటాలు, లేకపోతే మనం చూసేటువంటి సినిమాల్లో కనపడేటువంటి కరుణమయుడు, దయామయుడు ఉండేటువంటి విధానం కాకుండా ఇంకెంతో దారుణమైన రీతిలో యేసు ప్రభువారు అంతగా మరి మన కొరకై నలుగొట్టబడుతూ వచ్చినాడు అనమాట. చూడనొల్లని వాడిగా ఉన్నాడని రాయబడింది. ఒకసారి ఒక కానిస్టేబుల్కి యాక్సిడెంట్ అయింది కరీంనగర్లో ఉండగా. హెల్మెట్ ధరించుకుని వెళ్తున్నప్పుడు కూడా వెనక నుంచి లారీ కొడితే ఆ వ్యక్తి ఏమయ్యాడంటే నజ్జు అయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూడాలంటే మాకు ఏమనిపించిందంటే, అమ్మో చూడలేము ఆ దృశ్యాన్ని. అంటే యేసు ప్రభువారు కూడా చూడనొల్లని వాడుగా, ఆయన శరీరం అంతా ఎక్కడ చూసినా గాయాలే, రక్తం ముద్ద. ఆయన చూడటానికి ఎవరు కూడా ఆయన చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడు.
ఆయనకంటూ ఒక స్వరూపం లేకుండా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి మరి అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అంతేకాదు ఆయన తునీకరింపబడుతూ వచ్చినాడు, మనుషుల వలన విసర్జింపబడుతూ వచ్చినాడు కదా. వ్యసనాకాంతుడిగా వ్యాధిని అనుభవించినాడు కదా. మన వ్యసనాన్ని, మన వ్యాధిని, మన పాప వ్యాధిని ఆయన భరించినట్లుగా మనుషులు చూడనొల్లని వాడిగా ఉండేనని రాయబడుతూ వచ్చింది. మరి అంత పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన్ని తునీకరించుతూ వచ్చినారంట. ఎన్నిక చేయలేదంట యేసు ప్రభువాన్ని. కాబట్టి అంతగా ఆయన బాధపడుతూ వచ్చినాడు, అంతగా విసర్జింపబడుతూ వచ్చినాడు, అంతగా ఆయన శ్రమనంతూ వచ్చినాడు, అంతగా భారాన్ని భరిస్తూ వచ్చినాడు. లూకాసు సువార్త 23:11 ఒక మంచి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 23:11 ఆయన ఎంతగా అపహాస్యం చేశారో, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తునీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంటే యేసు ప్రభువారిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, ఆ సైనికులతో కలిసి, హేరోదును అతని సైనికులతో కలిసి ఆయన తునీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి మరలా పిలాతు వద్దకు పంపిస్తూ వచ్చినారు. యేసు ప్రభువారు ఎంతో అపహాస్యం చేయబడుతూ వచ్చినాడు, ఎంతో అల్లరి చేయబడుతూ వచ్చినాడు. యేసు ప్రభువారు తునీకరింపబడుతూ వచ్చినాడు. కాబట్టి అందుకని ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో 53:3 ఏం రాయబడిందంటే, అతడు తునీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాకాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగా ఉండనని రాయబడింది. అంటే యేసు ప్రభువారు అపహసించబడుతూ వచ్చినాడు, తునీకరించబడుతూ వచ్చినాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతూ వచ్చింది, ఆయన అనేకమైనటువంటి గాయములు నొంతూ వచ్చినాడు. కాబట్టి మన బాధను, మన శిక్ష యావత్తును ఆయన పొందినాడు. అందుకని దేవుని వాక్యం రాయబడి 5వ వచనం చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఎంతైతే బాధపడుతూ వచ్చినాడో ఆయన మీద పడిన ప్రతి దెబ్బకు మనకు స్వస్థత కలిగింది అనే విషయాన్ని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, స్వస్థపరుస్తూ వచ్చినాడు, పాపులను స్వస్థపరిచినాడు, పాప రోగము నుండి స్వస్థపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మన బలహీనతలను ఆయన ఊహించుకున్నాడని ప్రవర్త ద్వారా చెప్పబడిన మాట మనము మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. మత్తయి సువార్త 8:17 ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరును. కాబట్టి ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల ఏం చేస్తూ వచ్చినాడంట, స్వస్థపరుస్తూ వచ్చినాడు. అందువలననే ఆయనే మన బలహీనతను వహించుకుని మన రోగములు ఏం చేశాడు, ఆయన భరించినాడు. మన పాప రోగాన్ని మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొందుతూ మన రోగములను ఆయన భరిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై పొందినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతగా ఆయన మరణ శిక్షను పొందాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 129వ కీర్తన చూడండి, కీర్తన గ్రంథం 129. అక్కడ ప్రవచనం రాయబడింది. 129వ కీర్తన 3వ వచనం చదవండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చారలను పొడుగుగా చేసిరి. అంటే యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని ఏం చేస్తూ వచ్చినారంట, దున్నినారంట. యేసయ్య శరీరాన్ని ఏం చేశారు, వాళ్ళు దున్నినారు. ఒక పొలము దున్నుతారు కదా సార్లుగా, యేసు ప్రభువారిని కూడా ఆ కొరడాలు తీసుకుని, ఒక కొరడ వచ్చి 2 మీటర్ల పొడవు ఉంటుందంట. 2 మీటర్ల పొడవు ఉంటుంది. దానికి సీసపు గుళ్ళు ఉంటాయి, మధ్య మధ్యలో గాజు ముక్కలు ఉంటాయి, తర్వాత కొంకులు ఉంటాయి. వాటికి ఆ కొరడాకి కొంకులు ఉంటాయి అన్నమాట. దాన్ని పెట్టి కొడితే అది బొయ్యికి వరకు, కండ ఎంతవరకు ఉంటే అంతవరకు
అది పీక్కుని వస్తుంది అనమాట. అంత భయంకరమైనటువంటి సారలుగా ఇక్కడ. అందుకే మరి దావీదు ప్రవచించి వచ్చినాడు 129 వచనంలో, దున్నువారు నా ఈపు మీద దున్నిరి, వారు సాలను పొడవుగా చేసిరి. అంటే ఆ యొక్క ఎట్లా దున్నిరంట, వాళ్ళు పొడవుగా దున్నిరంట, అంటే లోతుగా దున్నుతూ వచ్చినారంట. కాబట్టి అంతగా యేసుప్రభువారు మరి మన కొరకాయ, మన పాపముల కొరకాయ ఆయన ఏం చెప్పబోతూ వచ్చినాడు, ఆ యొక్క శిలువ మరణం పొందుతూ వచ్చినాడు. అంతగా ఆయన మన అపరాధముల నిమిత్తమై ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి మరి యెషయా గ్రంథంలో కూడా మరొక మాట మరి ప్రవశిస్తూ వచ్చినాడు. చూడండి, చదువుకుందాం దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా ఈపును అప్పగించి తిని, ఎంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలు దేవుని వాక్యంలో అనేక సందర్భాలు రాయబడుతూ వచ్చినాయి. కొట్టువానికి ఏం చేస్తూ వచ్చినాడంట, తన ఈపుని అప్పగించిండట. కొట్టువారికి నా ఈపుని అప్పగించి తిని, ఎంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖం దాచుకొనలేదు కదా. మరి ఉమ్ము వేస్తుంటేనంట ముఖం దాచుకోవట్లేదంట. మనం ఏం చేస్తాం, ఎవరైనా ఉమ్ము వేస్తుంటే ఆ ఉమ్ము వేయటానికి ఇష్టపడకుండా మనం ముఖాన్ని దాచుకుంటాం. కానీ యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ఉమ్ము వేయి వారికి తన ముఖాన్ని ఏం చేస్తున్నాడంట, ఆయన దాచుకునలేదంట. ఉమ్ము వేయి వారికి ముఖాన్ని దాచుకోలేదంట. కొట్టివారికి ఈపుని అప్పగించిండంట కదా. ఆయనకి ఇష్టమయ్యే ఏం చేశాడు ఆయన, ఎవరైతే కొడుతూ ఉన్నారో కొట్టేవారికి ఏం చేశాడంటే తన ఈపిని అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కొట్టేవారికి ఈపిని అప్పగించిండంట. మరి ఎంట్రుకలు పెరిగివే వారికి తన చెంపలను అప్పగిస్తూ వచ్చింది. గడ్డాన్ని పీకి వేస్తున్నారంట కదా. ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నారంట. ముఖం మీద గుద్ది, నిన్ను గుద్దింది ఎవరో చెప్పమంటున్నారు వాళ్ళు. తర్వాత ఆయన గడ్డాన్ని పీకి వేస్తున్నారు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు కదా. మనమైతే మన ముఖం మీద ఉమ్ము వేస్తే మనం ఊరుకుంటామా? ఒక్క మాట అంటేనే మనకు ఎంతో కోపం, ఎంతో రోషం మనకు. అటువంటి యేసు ప్రభువారంట మరి కొట్టువారికి ఈపును అప్పగించిండంట. వెంట్రుకలు పెరిగివే వారికి తన చెంపలను అప్పగిస్తూ వచ్చినాడంట. ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి తన ముఖాన్ని ఏం చేయలేదు, దాచుకొనలేదని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతగా యేసు ప్రభువారు మన విషయంలో ఏమై ఉన్నాడు, ఆయన మౌనం వహించిండంట. బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 53 అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొత్తు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి యేసు ప్రభువారంట మౌనంగా ఉన్నాడంట. మరి వదకు తేబడిన గొర్రె వల్లే బొత్తు కత్తిరించువాని ఎదుట ఏ రీతిగా అయితే మౌనంగా ఉంటుందో ఆ రీతిగానంట కొట్టివారికి తన నీపుగా అప్పగిస్తూ వచ్చినాడంట. వెంట్రుకలు పెరిగివే వారికి ఆయన చెంపలను అప్పగిస్తూ వచ్చినాడంట. ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి ఆయన తన ముఖాన్ని దాచుకోలేదంట. మౌనంగా ఆయన ఆ భారాన్ని భరిస్తూ వచ్చినాడు, మౌనంగా సహిస్తూ వచ్చినాడు, బాధను అనుభవిస్తూ వచ్చినాడు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారంట మౌనంగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. అంతగా యేసు ప్రభువారు ఆయన శ్రమనుంది, బాధను ఉందినాడు. అంతగా ఆయన మన నిమిత్తమై ఆయన అప్పగించబడినట్లుగా దేవుని వాక్యంలో మరి రాయబడితే వచ్చింది. 8వ వచనం రాయబడింది, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? కాబట్టి దేవుని వాక్యం రాయబడితే వచ్చింది, ఆయన అన్యాయపు తీర్పు నొందుతూ వచ్చినాడంట. యేసు ప్రభువారు ఎన్ని అన్యాయపు తీర్పు నొందు, ఒకటి కాదు 7 అన్యాయపు తీర్పులు తీర్చినారనమాట. ఈసారి ఎప్పుడన్నా సమయం ఉంటే చెప్తాను. యేసు ప్రభువారు ఆ 7 చేత అన్యాయపు తీర్పు నొందినాడు అనమాట.
ఒకళ్ళ చేత కాదు, 7 చేత యేసుప్రభువారు అన్యాయపు తీర్పు నొందినాడు. కాబట్టి 7 అన్యాయపు తీర్పులు యేసుప్రభువారు పొందాడు అనమాట. అవన్నీ దేవుని వాక్యం రాయబడినాయి. కాబట్టి అంతగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్యాయపు తీర్పు నొందినట్లుగా అది ఆయన మీద ఎన్నో రకాలైనటువంటి నేరాలు మోపి ఆయన మీద అన్యాయపు తీర్పులు ఏం చేస్తూ వచ్చినారు, ఆయన మీద చేస్తూ వచ్చినారు. కాబట్టి అంతగా యేసుప్రభువారు శ్రమ పొందుతూ వచ్చినాడు. 9వ వచనం రాయబడింది, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో కూడా అతనికి సమాధి నియమింపబడెను. అతని ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటం కనపడలేదు. కాబట్టి యేసుప్రభువారు ఆయన నోట ఏ కపటం లేదంట, ఆయన నోట ఏ కపటం లేదంట. యేసుప్రభువారిని సిలువ వేసినప్పుడు, ఆ సిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది అనుకున్నారేమో ఈయన దూషిస్తాడేమో, శపిస్తాడేమో అని అనుకుంటే ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు. కాబట్టి అంతగా యేసుప్రభువారు నీ కొరకై నా కొరకై నలగొట్టబడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంత మరణశిక్ష అది మరి డిసెంబర్ నెల మనకు తెలుసు కదా. ఆ సమయంలో మరి అప్పుడు యేసుప్రభువారు ఏం జరుగుతూ వచ్చింది ఆయన జీవితంలో అంటే, అది మరి నేనైతే చూడలేదు కానీ చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది 3 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. 3 కిలోమీటర్ల దూరము ఆ సిలువ ఎంత ఉంటుందంట, 150 కేజీలు ఉంటుందంట బరువు. ఆ 150 కేజీల బరువు 3 కిలోమీటర్లు మోసుకుని పోవాలి. కొండ మీదకి ఎక్కాలంట. కొండ మీదకి ఎక్కుతుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట. ముళ్ళు తీసేస్తుంటే వెనకాల కొరడా తీసుకుని ఆయన యొక్క ఈపు మీద చెళ్ళుమని కొడుతూ సోలిపోతున్నావా అని చెప్పి వాళ్ళు అరిసి ఆయన కొడుతూ వచ్చినారంట. అంతగా ఆయన బాధనంతూ వచ్చినాడు. కాబట్టి ఆ సిలువ మరి ఒక 4 అడుగులు గుంట తవ్వి ఆ గుంటలో ఒక్కసారిగా 3 మేకులు కొట్టి ఒక్కసారిగా ఆ సిలువని టప్మని దాని మీద ఇడిచిపెడితే ఒక్కసారిగా ఆయన ఆ సిలువ మీద ఆ 3 మేకుల మీద వేలాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొని నీళ్లు లేకుండా తాగటానికి ఆయనకి మరి తాగటానికి నీళ్లు కూడా లేవన్నమాట. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే నీళ్లు వస్తాయి, కానీ ఆయన దప్పికున్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని చెప్పి చూశాడు, కానీ ఆయనకి వాళ్ళు ఏమి ఇస్తూ వచ్చినారంట, చేదు చిరకనిస్తూ వచ్చినారంట. 69వ కీర్తన 21వ వచనం. 69:21 చదవండి. 21, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరుకను త్రాగనిచ్చిరి. ఇక్కడ మనం చూస్తే ఇది కూడా ప్రవచనమే, యేసుప్రభువారిని గురించినటువంటి ప్రవచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరుకను త్రాగనిచ్చిరి. అంటే చేదుని నేను దప్పికొనుచున్నాను, నాకు దాహమని అరుస్తున్నప్పుడు కింద నుంచి ఆయనకి ఏం చేస్తూ వచ్చినారంట, సిరకను. అంటే అది ఎట్లా ఉంటుందంటే విపరీతమైనటువంటి చేదు అనమాట. మన యాప చెట్టు కంటే కూడా ఎక్కువైనటువంటి చేదు. ఆ యొక్క చేదుని యేసుప్రభువారికి తాగనిస్తూ వచ్చినారంట. అంటే అంతగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, అంతగా బాధనంతూ వచ్చినాడు. మరి ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. చూచి కూడా ఏం చేస్తూ వచ్చినాడు, అతన్ని నలగొట్టడానికి యెహోవాకు ఏమైందంట, ఇష్టమైంది. 10వ వచనంలో యెషయా గ్రంథం 53:10లో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, ఆయన తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూసును, అతడు దీర్ఘాయుషవంతుడగును, యెహోవా ఉద్దేశంలో అతని వలన సఫలమగును. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ తన ప్రజలను రక్షించాలి, తన ప్రజలను పాపం నుంచి రక్షించాలి, అపరాధం నుంచి రక్షించాలని తండ్రి అయిన దేవుని ఉద్దేశం. కాబట్టి యేసుప్రభువారి ద్వారా ఆయన సంకల్పం ఏమైందంట, ఆయన ఉద్దేశము సఫలమైందంట. యేసుప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు యేసుప్రభువారు అంటే, సఫలం చేస్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి అంతగా యేసుప్రభువారు మరి బాధనుంది, శ్రమనంతూ వచ్చినాడు. అతిక్రమం చేయవారిలో ఎంచబడుతూ వచ్చినాడంట. అతిక్రమం చేయవారిలో కూడా ఏం రాయబడింది, 12వ వచనంలో చివరి వచనంలో, అతిక్రమం చేయవారిలో
ఎంచబడిన వాడు ఆయను, అనేకుల పాపమును భరించును, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఆయన దూషిస్తున్నారో, ఎవరైతే ముఖం మీద ఉమ్మి వేస్తున్నారో, ఎవరైతే ఆయన చెంపనుకున్నటువంటి ఎంటుకలు గెడ్డాన్ని పీకి వేస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఉమ్మి వేస్తున్నారో వారందరిని గురించి విజ్ఞాపన చేశాడంట. ఏమని విజ్ఞాపన చేసి ఉంటాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన. మరి ఇద్దరు పాపాత్ములైనటువంటి మనుషులు, ఇద్దరు దొంగలతో పాటు, ఇద్దరు నరహంతకులతో పాటు, బందిపోటు దొంగలతో పాటు యేసు ప్రభువుని కూడా సిలువేశారు. అటొక వ్యక్తి, ఇటొక వ్యక్తి. వాళ్ళిద్దరు ఎవరంటే వారు అతిక్రమం చేసిన వారు దుర్మార్గమైనటువంటి మనుషులు, వాళ్ళు పాపాత్ములు, నరహంతకులు. మరి వాళ్ళు ఒక పక్కన వాడు, ఒక పక్కన ఏడు, ఇద్దరు దొంగలు. యేసు ప్రభువుకి అటు ఒక్కడు ఇటు ఒక్కడు, ఇద్దరు కూడా ఏం చేయబడుతూ వచ్చినారు? ఆయన సిలువ వేయబడుతూ వచ్చినారు. అంటే ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయన పక్కన నీతిమంతులు లేరు, కానీ అటు పక్కన ఇటు పక్కన కూడా ఎవరున్నారంటే అతిక్రమం చేయవారు. అంటే ప్రజలు ఏం చేశారంటే యేసు ప్రభువుని కూడా అతిక్రమం చేయవారితో కూడా ఏం చేస్తూ వచ్చినారంట అండి? ఎంచినారంట. యేసు ప్రభువుని కూడా ఒక అతిక్రమం చేయవారితో, ఒక అన్యాయం చేసే వ్యక్తులతో, ఒక నరహంతకులతో, ఒక దుర్మార్గమైనటువంటి మనుషులతో కూడా ఆయన ఎంచినారంట. అంటే ఆయన్ని సమూహ చేశారు వాళ్ళతో కూడా. అలాంటి మరి ఎంతో దుర్మార్గమైనటువంటి శిక్షను యేసు ప్రభువు నీ కొరకై మన అందరి కొరకు చనిపోతూ వచ్చినాడు. మరి ఒక వ్యక్తి మన కొరకు చనిపోవటం అది ఎంతో మేలు, అది ఎంతో ఆశీర్వాదం అన్నమాట. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు మన కొరకు చనిపోవటం అనేది అది ఎంతో ఆశీర్వాదం, అది దీవెన అన్నమాట. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మన కొరకు బాధను భరిస్తూ వచ్చినాడు, మన కొరకు చనిపోతూ వచ్చినాడు. కాబట్టి మన అందరి కొరకు, మన అపరాధం నిమిత్తమై ఆయన చనిపోతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 11:50 49-50 చదవండి. యోహాను సువార్త 11:49-50. అయితే వారిలో కయపను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపబోకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఏమన్నాడంటే మన జనమంతయు నశింపబోకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఎంతో మేలు అని చెప్తూ వచ్చినాడు. ఆ సంవత్సరంలో మరి ప్రధాన యాజకుడైనటువంటి కయ్యప్ప వారికి ప్రధాన యాజకుడై ఉన్నాడంట. అతడు చెప్తున్నాడు వాళ్ళందరికీ, ఏం చెప్తున్నాడంటే మన జనమంతా నశించిపోకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని చెప్తున్నాడు వాళ్ళతో. అంటే మరి ప్రజలందరి కొరకు, మరి ప్రజలందరూ నశించిపోకుండా యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చినాడంట? చనిపోతూ వచ్చినాడు అనమాట. ప్రజలందరూ నశించిపోకుండా యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చినాడు? చనిపోతూ వచ్చినాడు అనమాట. అంటే మనకు ప్రయోజనం కాదా అన్నాడు. చూడండి 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదవండి, లేదా 13 నుంచి చదవమ్మా. చదవమ్మా, 14 చదువు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. అంటే కయ్యప్ప ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరం అంట. కాబట్టి యేసు ప్రభువు చనిపోవటం అనేక మందికి ఆశీర్వాదకరం, ఎంతో అనేక మందికి మేలుకరం. యేసు ప్రభువు చనిపోవటం అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి యేసు ప్రభువు కదా. కాబట్టి మరి యేసు ప్రభువు మనందరి కొరకే ఆయన పడినటువంటి మరి శిక్ష, ఆయన పడిన బాధ, ఆయన పడినటువంటి శ్రమలు ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. మరి అలాంటి దేవుని మనం ఆరాధించాలి. మన కొరకై ఈ భూమి మీదకి వచ్చి, నీ కొరకై నా కొరకై మరి 33.5 సంవత్సరాలు ఆయన లోకరక్షకుడు అయ్యిండి, దేవుని కుమారుడు అయ్యిండి, తండ్రి కుడిపార్శ్వమున ఉండటి వచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వస్తే మనం ఆయన ఆరాధించడానికి ఏంటి, ఆయన గణపరచడానికి ఏంటి? మన శిక్ష యావత్తు ఆయన పొందినాడు, మనం పొందాల్సిన శిక్ష యావత్తు ఆయన పొందుతూ వచ్చినాడు, మన బాధ ఆయన పొందినాడు, మనం పొందాల్సినటువంటి నరక శిక్ష ఆయన పొందుతూ వచ్చినాడు.
కాబట్టి మనకు ఆరాధించడానికి ఏంటి భయం? ఆరాధించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన మన కొరకు అన్ని గొప్ప కార్యాలు చేస్తే, ఆయన మన కొరకు అంత ప్రయోజనకరమైన వాడైతే, ఆయన నీ కొరకై నా కొరకై అంత బలియాగమైతే, ఆయన మనందరి కొరకై నలగొట్టబడి మనకు దినదినము నూతనంగా ఆయన మనలను వాత్సల్యత పుట్టిస్తూ దినదినం మనకు వారం వారం మనకు తన శరీరాన్ని రక్తాన్ని మరి మనకు ఆహారంగాను పానీయంగా ఇస్తున్నటువంటి దేవుణ్ణి, ఆయన చేసిన మరి గొప్ప బలియాగాని కొరకై నీవు నేను మనం ఏం చేయాలంటే మన నోరులిప్పి మన యొక్క గొంతిప్పి మరి మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రభా, నేను పొందాల్సిన శిక్ష, నేను పడాల్సినటువంటి బాధ నువ్వు పొందుతూ వచ్చినావు అని చెప్పి మనం కొద్ది మాటలతో దేవుని మనం ఎంతో ఘనపరిచి దేవుని మనం మహింపరచాల్సిన వారమైనా దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి నీ కొరకై నా కొరకై పడినటువంటి శిక్ష యావత్తు, ఆయన ఎంత చూడనొల్లని వాడిగా ఉంటూ వచ్చినాడో, ఎలాంటి పరిస్థితులు ఆయన పెరుగుతూ వచ్చినాడంటే ఎన్నో నిందల మధ్యలో అవమానాల మధ్యలో పెరుగుతూ వచ్చినాడు. మరి లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మరి లేత మొక్క వలె యేసు ప్రభువారు ఈ భూమి మీద పెరిగినాడు. ఎన్నో బాధలు అవమానాలు భరిస్తూ వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన మనం గణపరచాలి. కాబట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు మరలా మన కొరకు రాబోతున్నటువంటి దేవుణ్ణి మరి మనం ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం కొనియాడాలి. ఆయన కొరకు మనం ఏదైనా చేసేవారంగా ఉండాలి. మనం ఆయన కొరకు గొప్ప క్రయధనాన్ని మనం కూడా చెల్లించే వారమై ఉండాలి. మనం కూడా ఆయనకు ఒక గొప్ప సాధనంగా చేయబడిన వారమై, ఆయన పొందిన శిక్షకు మనం ప్రతిగా మనం ఆయనకి కృతజ్ఞతలమై ఉండాలి. ఆయన సంతోషపరిచే బిడలంగా, ఆయనకు లోబడే బిడలంగా, ఆయన రాజ్యముగా, ఆయన గొర్రెలముగా మనం ఈ భూమి మీద ఆయన మహింపరిచే బిడలంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈ కొద్ది మాటలు మరి మన హృదయాల్లో దేవుడు నీరు కట్టి ఫలం చేయనుగాక. మనం ఇట్టి వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి. యాభై 54 పాట పాడుకుందాం. పాట సంఖ్య 54. పాత బడవస్కంలో 52. పాత బడవస్కంలో 52. పాత బడవస్కంలో 152. 152 పాత బడవస్కంలో. కొత్త బడవస్కంలో 154. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతున్. నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతున్. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలే పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమి
మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నొంది నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నొంది నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పిండి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పిండి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని నే చూచెదను. నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని నే చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. ఈ సమయంలో మొట్టమొదటి సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం. మైక్ తీసుకోండి, స్టార్ట్ చేయండి.